ఒకప్పుడు 47, ఆ తర్వాత 57 దగ్గర దాకా వచ్చింది. ఇప్పుడు 99 దాకా వచ్చింది. ఇప్పటికీ 3 టర్మ్స్లో 2014, 2019, 2024 3 దశల్లో కలిసి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది హయ్యెస్ట్ 99 సీట్లు. అది కూడా ఓ పక్కన సమాజ్వాదీ పార్టీ అండ, మరొక వైపున ఏదైతే తమిళనాడులో ఒక అండ, ఈ 2 చోట్ల మహారాష్ట్రలో అండ, 3 చోట్ల వేరే వాళ్ళ ద్వారా వస్తే ఒక రాజస్థాన్లో, కేరళలో మాత్రం సొంతగా సీట్లు సాధించుకుంది. అలాగే సొంత 3 రాష్ట్రాల్లో కూడా ఎదురు దెబ్బలు తింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. కానీ ఇక్కడ ఏదో ఒక జరిగిపోతుంది అనేటటువంటి ఒక ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీ వదిలిపెట్టట్లేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నాతో టచ్లో ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో చిన్న చితక 4, 5, 10 ఉన్నటువంటి వాళ్ళుతో ఎందుకంటే మిగతా వాళ్ళందరూ 5, 2, 3 అట్లా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకెవరు పెద్దవాళ్ళు అక్కడ ఇద్దరు కనబడుతున్నారు. ఒకటి జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆయన టచ్లో ఉండడం ఏంటి, ఇప్పుడు వెళ్ళి చేసేది కూడా ఏం లేదు. ఆయనకి అక్కడ పార్టీ పని అయిపోయింది కాబట్టి బీజేపీతో తప్పనిసరి పరిస్థితులు. ఇక ఉన్నది చంద్రబాబు నాయుడు, ఆయనతో టచ్లో ఉన్నానని చెప్పడమా, లేదా చంద్రబాబు గారు కూడా ఎందుకు వచ్చిన గొడవ భవిష్యత్తులో ఏమన్నా కాంగ్రెస్తో అవసరం ఉంటుంది అని ఏమన్నా టచ్లో ఉంటున్నారా? వాస్తవంగా చంద్రబాబు గారికి కాంగ్రెస్తో మంచి సాన్నిహిత్యం ఉంది బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డిని ఇంతకుముందు ఆయనే పంపించారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ లైఫ్ ఇచ్చింది, ఇప్పుడు సీఎంగా కూడా అయి ఉన్నారు. ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం అట్లాగే ఉంది. అదే సందర్భంలో మొన్న ఎన్నికల్లో షర్మిలకు కూడా పూర్తిగా సహకరించారు. ఆ షర్మిల కూడా ఆయనకి సహకరించింది. ఓవరాల్గా ఇప్పుడు షర్మిల రాహుల్ గాంధీని కలిసి వచ్చాక ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది కీలకమైనటువంటి పాయింట్. ఓ రకంగా బాబు గారు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారా వాళ్ళతో టచ్లో ఉంటూ. ప్రస్తుతం అయితే భారతీయ జనతా పార్టీ దీని మీద ఏ కామెంట్ చేయలేదు. రాహుల్ గాంధీ నాతో ఎన్డీఏ భాగస్వామి పక్షాలు టచ్లో ఉన్నారు అని చెప్పడంతో ఈ సందేహం అది తెలుగుదేశం క్లారిఫై చేస్తుంది లేదు. ఎందుకంటే తెలుగుదేశం అసలు ఒక్క ముక్క కూడా మాట్లాడలే కాంగ్రెస్కి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా. ఎన్డీఏ బలహీనపడిపోతుంది అని చెప్తున్నా కూడా మాట్లాడట్లేదు. అది సందేహానికి తావిస్తోంది.